హాయ్ ఫ్రెండ్స్, అమ్మ ప్రేమకి స్వాగతం. ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబర్ చేసుకునే వాళ్ళు చేసుకోండి ఫ్రెండ్స్. మేము గోవా పోవడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ వెహికల్ అయితే బాగుంటుందని చెప్పేసి బుక్ చేయాలనుకుంటున్నాము. రేపైతే వెళ్తాం. ఈ సందర్భంగా వీడియో ఎందుకు పెడుతున్నానంటే ఎట్లా వెళ్ళాలి ఏందని ప్లాన్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో అందరం కూర్చొని టిఫిన్ చేస్తా సరదాగా. మిగతా వాళ్ళు వస్తారు, ఆ వీడియో కూడా పెడతారు. మీకు చూసి ఎంజాయ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లాగే ఇతను మా కాజాలి, మా ఫ్రెండ్. మిగతా వాళ్ళందరూ వస్తారండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాం. జస్ట్ సెంటర్కి వెళ్దాం అనుకుని వస్తే సడన్గా పైకి రమ్మన్నాడు. సరే ఏముందిలే పైకి వెళ్దామని చెప్పేసి వస్తే ఇవ్వండి ప్రస్తుతానికి మామిడికాయలు తీసుకొచ్చాడు. సరే మామిడికాయలు తెచ్చాడు కదని ప్లేట్లు కూడా తెచ్చాడు. ప్లేట్లు ఎందుకు నాయన అంటే మామిడికాయలు తింటాను అన్నాడు. సడన్గా షాక్ ఇచ్చాడు. ఇడ్లీ పాత్ర చూపించి అది అతని పేరు మమ్మల్ని పైకి పిలుచుకొచ్చిన వ్యక్తి సుబ్బు. అవ్వడుతుంది మీ అందరికి. నేను మళ్ళా వీడియో ఇటు తిప్పి చూపిస్తాను క్లారిటీగా. అతని పేరే సుబ్బు. సుబ్బు హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఇడ్లీ మాత్రం తేలా. బ్రేక్ఫాస్ట్ దాతా నేను అనమాట. రోజు ఎక్కువ చోట చేస్తున్నాను. అది నువ్వేంది ఒక వాయి ఇడ్లీ తెచ్చి నువ్వు అందరిని పిలుస్తా అట్లా. ఇంకో వ్యక్తి ఉన్నాడండి, శ్రీను అని. వస్తాడు, జస్ట్ ఒక 5 నిమిషాలు వస్తానని వెళ్ళాడు. సుబ్బు సంగతి తెలిసిందే. రామా ఇటు చూసి హాయ్ చెప్పు ఇప్పుడు. అది వస్తాడు, సరిపోతాయా లేవని చూస్తున్నాడు. ఇంకొక వాయి వేయాలా లేదని. అది నించున్న వ్యక్తి మాత్రం. అందుకే మామిడికాయలు కూడా అది ఎట్లా ఇడ్లీ సరిపోవని చెప్పేసి ఇదిగో మామిడికాయలు ప్లస్ సరే పిండి అట్లా ఇంట్లో కొద్దిగా ఉంటుంది. 2 అట్లా వేసుకొని వచ్చిండు. సరే 4 గంట అవి 2 కాదు. మామిడికాయలు అయితే మంచి ఫ్రెష్. మరి వీడియోలో అంత క్లారిటీ వస్తుందో లేదో తెలీదు, మామూలుగా లేదు. ప్రస్తుతానికి ఈ పూట బ్రేక్ఫాస్ట్ లేకపోతే టిఫిన్ అంటారు ఇంగ్లీష్లో, అది మాత్రం పక్కా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫైనల్గా టిఫిన్కి తెచ్చిన అబ్బాయి సుబ్బు, పెడుతున్న అబ్బాయి కిరణ్. దాన్ని ఎంతమందికి వస్తాయని చెప్పినాడు రామయ్య. సర్లే ఇంకొక అతను వస్తాడని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. వచ్చినాక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు రిప్లై ఇస్తాం మేము. సీను ఇప్పుడు ఇతనే ఇందాక మేము మిస్ అయ్యాడని చెప్పాం కదా, జస్ట్ వచ్చేసాడు. సర్లే జిమ్ చేస్తున్నాడు కాబట్టి ముందు మామిడికాయ తిని ఇడ్లీ తిన్నదా గడ్డి తిందా అంటుండే. అదిగో బూతులు మాట్లాడమాకండి, వీడియో అందరికి పోద్ది. అదే మరి అది నిజంగానే బాగానే ఉందండి. చూడండి ఎంత క్లారిటీ ఉందో. మరి బెంగళూరు నుండి తెచ్చాడంట ఈ మామిడికాయ. బెంగళూరు నుండి తెచ్చాడంట ఈ మామిడికాయ. దీని టేస్ట్ ఎంతో చూద్దాం. కిలో వచ్చేసి 400 ఇది.